ప్రైజ్ ద లార్డ్. కీర్తనల గ్రంథము 92వ అధ్యాయము 1 నుండి 15 వచనములు. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను పరితంగుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారతోనూ ప్రచురించుట మంచిది. ఎందుకనగా యెహోవా నీ కార్యముల చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు, నీ చేతి పనులను బట్టి నేను ఉత్సాహించుచున్నాను. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. నిత్యనాశనము నందుటకే గదా భక్తిహీనులు గడ్డి వలె చిగురించుదురు, చెడు పనులు చేయు వారందరూ పుష్పించుదురు. యెహోవా నిత్యము నీవే మహోన్నతుడుగా నుండువు. నీ శత్రువులు నశించెదరు, చెడు పనులు చేయు వారందరూ చెదిరిపోదురు. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, క్రొత్త తైలంతో నేను అంటబడితిని. నా కొరకు పొంచి ఉన్న వారి గతి నా కన్నులు ఆశతీర చూచెను. నాకు విరోధంగా లేచిన దుష్టులకు సంభవించినది నా చెవులకు వినబడెను. నీతిమంతులు ఖర్జూరపు వృక్షము వలె మొవ్వు వేయుదురు, లేబానోని మీద దేవదారు వృక్షము వలె ఎదుగుదురు. యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారం కలిగి పచ్చగా నుందురు. థ్యాంక్ యూ.